మీ అందరికీ జస్ట్ ట్రై టు బీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నేనేం చేయగలను అని ఒక ప్రశ్న వేసుకోండి. అరే ఈరోజు తను వచ్చింది మా స్కూల్కి, మా మేడం ఇట్లా చెప్తున్నారు, మా సార్ ఇట్లా చెప్తున్నాడు అని కొడితే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అన్ని మోటివేషనల్ వీడియోస్. ఆ అమ్మాయి తనను తాను మోటివేట్ చేసుకుంటుంది. ఎప్పుడు మనము ముందుకు వెళ్ళాలంటే ఏముండాలి? మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నము ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా ఇంకొకసారి సక్సెస్ అవుతుంది. ఒక్కొక్కసారి మనము అన్నిసార్లు ప్రయత్నం చేసినాము, మనకి సపోర్ట్ లేదు అని ఒక్కొక్కసారి ఎమోషన్ అయ్యి బాధ అవుతుంది. అంతేకాని తను చెప్పినట్టు తను వీక్ కానే కాదు. నేను చూస్తున్నాను కదా, దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి తను తెలుసు నాకు. ఓకేనా? ఎప్పటి నుంచో తను ప్రతి ఇయర్ నేను అమ్మాయిని కాలేజీకి పిలిపించుకుంటాను. ఎందుకంటే మాది ఇంటర్మీడియట్ కాలేజు. ఆ అమ్మాయిల ఆలోచనలు సరళ ఎలా ఉంటుందో తెలుసు మీకు. ప్రతిదీ చెయ్యాలనుకుంటారు కానీ లోపల భయాలు ఉంటాయన్నమాట. పేరెంట్స్ ఏమంటారో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని. ఆ అమ్మాయిని చూపిస్తూ నేను మోటివేట్ చేస్తుంటాను మా పిల్లలకి. మా సమీరా వచ్చిందంటే మా వాళ్ళందరికీ ఆ రోజు చాలా పండగ అనమాట. అంత బాగా మోటివేట్ చేస్తుంది. మొత్తం వాళ్ళందరికీ చెప్పి తను కూడా ఎర్లీ మార్నింగ్ ఇది ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి పిఠాపురం వరకు కావచ్చు, మంగళగిరే ట్రై చేస్తున్నాను. ఒకవేళ అక్కడ అపాయింట్మెంట్ దొరికితే అక్కడ, లేదు అంటే పిఠాపురం డైరెక్ట్ ఇంకా ఆయన దీని దగ్గరికి నివాసం దగ్గరికి వెళ్ళడానికి ప్రెసిడెంట్. సో అది సక్సెస్ఫుల్గా కావాలి అని నేను ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాను, నా జర్నీ మొత్తం. అందులో ఈ అమ్మాయి పుట్టింది ఈ ఊర్లోనే. ఒక అనంతపురం అమ్మాయి ఈ లెవెల్కి ఎదిగిందంటే అది ఇంత ఆలస్యంగా మనం తెలుసుకున్నామంటే నిజంగా చాలా శోచనీయం. ఇన్ని రోజులు మనం ఆ విషయం గురించి కానీ ఎప్పుడు పట్టించుకునేది తెలుసుకోలేదు. అంటే పైకి రాలేదు, అమ్మాయిని ఎవరు మీడియా కానీ తీసుకురాలేదు, విషయం ఎక్కడ బయట పెట్టలేదు. ఈరోజు ఆ అమ్మాయి పాపం ఈ ప్రయత్నం చేసి దీని ద్వారా అందరిలోకి చొచ్చుకొని పోవాలి. మన ముఖ్యమంత్రి గారిని అయితేనేమి, డిప్యూటీ సీఎంని అయితేనేమి అడిగి వాళ్ళ ద్వారా తను ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇంకోటి కానీ తీసుకోవాలని ఒక అమ్మాయి అవునా, సైకిల్ మాట దేవుడరు, ఆటోలో పోవాలన్నా ఎన్నో భయాలు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇంత గొప్పగా ఇట్లాంటి నిర్ణయం తీసుకొని మన ఊరిని, మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్తుంది. సో దానికి మేమందరం కూడా అమ్మాయికి అన్ని రకాలుగాను సపోర్ట్ అందిస్తాము. ఇంతకుముందు మా సెక్రటరీ గారు చెప్పినట్లు అరుంధతి గారు, మేము ఆ అమ్మాయికి అంటే ఏమంటారు, అనేది చాలా చిన్నది సాయం, ఇదే పెద్దది కాదు, కానీ ఏదో ఒక రకంగా అమ్మాయిని మనం ఆదుకుందాము అన్న ఉద్దేశంతో మేము కొద్దిగా 20,000 రూపాయలు సహాయం మేము చేస్తున్నాం ఆర్థికంగా. ఇది ఇంతటితోనే అయిపోకపోవచ్చు, ఎప్పుడైనా మళ్ళీ మాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆమె వెంట మేమందరం ఉంటాం. మేమంతా గిల్డ్ ఆఫ్ సర్వీస్ సంస్థ తరఫున, నేను వైస్ ప్రెసిడెంట్ సేవా సంస్థ అది. సో వైస్ ప్రెసిడెంట్గా నేను ఆ పేరు ఎంఆర్ వాణి, ఈమె సెక్రటరీ, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరు ఉన్నారు. సో మేమందరం కూడా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలా, ఇట్లాంటి వాళ్ళని పైకి తీసుకురావాలా, ఇట్లాంటి ఆణిముత్యాలని ముందుకు తీసుకుపోవాలా అనే ఇక్కడే ఉండేదే బాగుంది అనే ఉద్దేశంతో మేము ఆ అమ్మాయికి ఇచ్చే ఒక చిన్న చంద్రునికో నూలు పోగు అంటామే, అట్లా నిజంగా ఆ అమ్మాయి లెవెల్కి మేము ఇచ్చేది. మేము ఇచ్చేది ఆ అమ్మాయికి చాలా చిన్న మొత్తము, కానీ దాని వెనుక ఉన్న ఇది అర్థం చేసుకొని ఆ అమ్మాయి దీంతో ఇంకా ఎంతో ముందుకు పోవాలా. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా మేము ఇలాంటి సహాయం చేస్తామని మీ అందరి ముందర ఆ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ మేడం పేరు విజయభారతి మేడము, తర్వాత మిగిలిన లెక్చరర్స్, ఈ హాస్టల్ వార్డెన్ గారు, వీళ్ళందరినీ మేము మాకందరికి ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ సార్ వైబ్రేషన్స్ రావాలా మన అనంతపూర్ నుంచి పవన్ కళ్యాణ్ సార్. నాకు సమీరా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పేరు. సమీరా అంటే హవాకా ఝోంకా అని అర్థం, అంటే తుషారం అలా వచ్చి అలా తగిలి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కొంచెం టైంలో వచ్చి అలా అలా వెళ్ళిపోయింది. సో నేను చిన్నప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కరెక్ట్ అనిపించింది నాకు. రియల్లీ ఐ లవ్ దట్ నేమ్ సమీరా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much. Thank you so much. Hey, we take everybody.
సైకిల్ ఎవరు బాగుంది చూడుకోండి రా సైకిల్ లేకుండా